చంద్రబాబు నాయుడు గారు క్షమించండి. చంద్రబాబు నాయుడు గారు నన్ను నా పరిస్థితి సంవత్సరంలో పార్టీ ఆఫీస్ కొట్టేసి నా ఇల్లు కొట్టేసి నన్ను జీవోత్సవాన్ని ప్రాణం వండి శవాన్ని చేశాడు ఈ దుర్మార్గుడు రఘురామకృష్ణరాజు సార్. నన్ను క్షమించండి సార్. నేను నా ఆత్మాభిమానాన్ని చంపుకోలేక అమర్ నిరాదీక్షలో కూర్చుంటున్నాను సార్. నన్ను క్షమించండి సార్. నేను పార్టీకి ఏ తప్పు చేయను సార్. నేను పార్టీ క్రమశిక్షణ తప్పను సార్. పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి 40 సంవత్సరాలు నా రాజకీయ జీవితంలోనే ఇటువంటి ఘట్టం వస్తుందని మీరు ముఖ్యమంత్రిగా ఉండగా నాకు ఈ పరిస్థితి వస్తుందని నేను కళ్ళలో కూడా అనుకోలేదు. చంద్రబాబు నాయుడు గారు నన్ను క్షమించండి. నా ఆత్మాభిమానాన్ని చంపుకుని నేను ప్రాణం ఉన్న జీవోత్సవాన్ని చంద్రబాబు నాయుడు గారు నన్ను క్షమించి నేను పార్టీకి వ్యతిరేకంగా కానీ పార్టీకి కాదు, నాకు ఇక్కడ ఉండి నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, ప్రజలకు 83 నుంచి కూడా తెలుగుదేశం పార్టీ ఎంతో ఆదరించిన ఈ ఉండి నియోజకవర్గం ప్రజలందరినీ కూడా ఎప్పుడు కూడా ఏ విధమైన ఇబ్బందులు పెట్టలేదు. ఈ దుర్మార్గుడు 19 సంవత్సరాల నుంచి 19 నెలల నుంచి పెట్టేటి హింసలు భరించలేక పార్టీని కాపాడుకోవడం కోసం నేను ఉండి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి, పేదలు ఇల్లు కొట్టేస్తున్నాడు సార్. ప్రార్థనా మందిరాలను పడగొట్టేస్తున్నాడు సార్. సైకోలేక ఎవరించేతను ఇక తట్టుకోలేక అందరికీ చెప్పాను సార్. విజిల్ ఇంటెలిజెన్స్ వాళ్ళకి కూడా అందరికీ ఇలా జరుగుతున్నది, హైకమాండ్ డిస్ట్రిక్ట్ తీసుకెళ్లమన్నాను సార్. అందరికీ తెలుసు సార్. జిల్లా ప్రెసిడెంట్ గారికి కూడా తెలుసు సార్ ఆయన చేసి పనులండి. నేను ఇన్ని అరాచకాలు చేసిన ఆయనకి జడిసిపోయి ఎవరో మాట్లాడలేక మీ దగ్గర చెప్తే ఏం చేస్తాడన్న భయంతో అందరూ ఉంటే నేను మీకు అత్యంత సన్నిహితుడిగా 40 సంవత్సరాలు మీతోటి నాకున్న అనుబంధాన్ని, తెలుగుదేశం పార్టీని ఇతను భూస్థాపితం చేస్తున్నాడన్న ఉద్దేశంతో నేను గలవిప్పాను సార్. నన్ను గలవిప్పినందుకు ఇది పరిస్థితి ఇవాళ తీసుకొచ్చాడు సార్ ఈ దుర్మార్గుడు. నన్ను క్షమించి నేను చేసేటువంటి ఈ పవిత్రమైన ఆమరణ నిరాహార దీక్షకి మీరు నాకు అనుమతి ఇవ్వాల్సిందిగా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను చంద్రబాబు నాయుడు గారు. మా మహానుభావుడు నందమూరి తారక మా అసలు ఎటువంటి పోరాటం చేయలేదండి. ఇద్దరు దొంగన్నారంట. ఈ భాషలందరూ దాకున్నారు. నేను పోరాటం చేసి వాడి మీద అధికారంలో తీసుకొచ్చాను. వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారని నాకు వదిలేస్తుంది. ఏమనుకుంటున్నా తెలుగుదేశం పార్టీ, అది తెలుగుదేశం పార్టీకి మీకు సంబంధం అంటే కాబట్టి జాగ్రత్త. ఉండి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులందరూ కూడా ఉద్యమానికి రెడీగా ఉన్నారు. దానికి నేను మా తండ్రి గారు పర్మిషన్ తీసుకుంటాను. మా తండ్రి గారు పర్మిషన్ తీసుకునే స్టార్ట్ చేస్తాను. నీ వినాశనం ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. పైగా నా గ్రామంలోని ప్రతి పైసా నన్ను పచ్చేసి నువ్వే 5 సంవత్సరాలు లీడని నన్ను మండల కేసులు పెట్టించి 5 సంవత్సరాలు ఇచ్చేసిన మా లోకేష్ బాబు రెడ్డ బుక్లో ఉన్న కళ్యాణపల్లి సతీశ్వరాజుకి ఉండి మండల ప్రధాన కార్యదర్శి ఇస్తావా? ఎలువరు మా అమ్మవారు ఎంతో పవిత్రమైన అమ్మవారు, మా ఇలవేలుపు, మా గ్రామ దేవత. నీ ఇష్టం వచ్చినట్టు అరాశక్తి 3 గ్రామాలకి డైరెక్టర్లు ఇచ్చేసి ఈ కళ్యాణపల్లి సతీశ్వరాజుని చేద్దావా? అది ఏమనుకున్నావు? కొడుకుని అడిగితే ఏమంటున్నాడు? వీరు మహారాజు అంట, కొడుకు యువరాజు అంట. ఏమంటున్నాడు అనుకున్నారు? కొడుకు మా ఇష్టం, అది మా మనిషి. వైఎస్ఆర్లోని ఇన్ఫర్మేషన్ అంతా మాకు ఇచ్చేవాడు. ఆ కళ్యాణపల్లి సతీశ్వరాజు శివని సర్వనాశం చేసేవాడు. కోరంలోకి ఎగవాడు. 100 రూపాయలు ఖర్చు చేయడానికి పార్టీ కాదు. ఏంటి అసలు ఏమనుకుంటున్నావా? మాదా నిర్మల పురస్కార అవార్డు గ్రహీతం నేను. పశ్చిమ గోదావరి జిల్లాలో రాష్ట్రపతి అబ్దుల్ కలాం చేతుల మీద ఢిల్లీలోని